మొదట తెలుగు తెరపైనే కనిపించింది. టాలీవుడ్ నుంచే కెరీర్ మొదలైంది. బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెళ్ళింది. ఆ తర్వాత కనిపించడం మానేసింది. ఒక దశలో బీటౌన్ ను రూల్ చేస్తుందనుకున్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు లేక బెంగగా కనిపిస్తోంది. అందుకే కెరీర్ ఎక్కడైతే బిగిన్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టాలి అనుకుంటోంది. మహేష్ తో వన్ నేనొక్కనే వెండితెరకు పరిచయం అయ్యి అలాగే నాగ చైతన్యతో దోచే చిత్రాలు చేసింది కృతి. రెండు కూడా టాలీవుడ్ లో తన కెరియర్ కు హెల్ప్ కాకపోవడంతో పైగా ఢిల్లీ అమ్మాయి కావడంతో హ్యాపీగా ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. 2015 నుంచి అక్కడే ఉంటుంది. హిందీ ఇండస్ట్రీలో కృతికి కొన్నాళ్ళు బానే నడిచింది. మిమి లాంటి మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. కానీ ఆ తర్వాతే కష్టాలు ప్రారంభమయ్యాయి. వరుసపెట్టి ఫ్లాప్స్ కంటిన్యూ అయ్యాయి. ఇందులో ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ కూడా ఉంది. ఇంతలో తేరీ బాంబ్ తో మేం ఐసా ఉల్జా జియా కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టింది. కృతి బాలీవుడ్ కెరియర్ గురించి ఇంత అర్జెంటుగా ఎందుకు డిస్కషన్ అంటే ఆమె మళ్లీ టాలీవుడ్ కి తిరిగి రావాలి అనుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రంలో కృతినే హీరోయిన్ అని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే మాత్రం సుకుమార్ మూవీతో కృతికి పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రమోషన్ అందుతుందేమో చూడాలి. దీనికంటే ముందు కృతికి కావాల్సిన బ్లాక్ బస్టర్ పడాలి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.